హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అండ్ లెక్చరర్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రిపరేషన్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ మీరు ప్రిపరేషన్ని 2 భాగాలుగా చేయండి. ఓకేనా? సబ్జెక్టు ప్రిపరేషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనమాట. సబ్జెక్టు, ఇంటర్వ్యూ మీరు ఒకేసారి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే వన్స్ మీరు రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది చాలా త్వరగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే అందరికి కూడా CBT ఎగ్జామ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇంటర్వ్యూకి పెద్దగా సమయం అనేది పట్టకపోవచ్చు. కాబట్టి డెఫినెట్లీ మీరు సబ్జెక్టు అండ్ ఇంటర్వ్యూ రెండింటికి కూడా ఒకేసారి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీరు పీజీ బుక్స్ అనేవి చదవండి. ఓకేనా? మీకు ఏదైతే సిలబస్ ఉందో సిలబస్ కాపీ తీసుకోండి. సిలబస్ కాపీలో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో మీ పీజీ బుక్స్లో ఆ టాపిక్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే పీజీ బుక్స్ అనేది మీరు కాలేజ్ టైంలో ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి బేసిక్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట పీజీ బుక్స్లో. కాబట్టి ఫస్ట్ పీజీ బుక్స్ అనేవి చదవండి. ఆ తర్వాత మీరు అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి బుక్స్ ఒకవేళ వస్తే కొనుక్కోండి. ఒకవేళ రాకపోతే దాదాపు మీకు యూజీసీ నెట్ కూడా సేమ్ సిలబస్ అనేది ఉంటుంది కాబట్టి యూజీసీ నెట్ బుక్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఆ బుక్స్ ప్రిపేర్ అయినా సరే మీరు మంచి స్కోరింగ్ అనేది చేయవచ్చు. అండ్ మీరు పీజీ బుక్స్ కానివ్వండి, యూజీసీ బుక్ ప్రిపేర్ అయిన తర్వాత మీరు ప్రీవియస్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ నుంచి తక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి, ఏ సబ్జెక్టులో అటెంప్ట్ చేయడంలో మీకు డిఫికల్టీ ఉంది, ఏ సబ్జెక్టులో మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతున్నారు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఆ తర్వాత మీరు ఇంపార్టెంట్ థియరీస్ అండ్ కాన్సెప్ట్లన్నీ కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ అనేది చేసుకోండి. ఓకేనా? మీరు ప్రీవియస్ పేపర్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట ఏమేమి టాపిక్స్ ఇంపార్టెంట్ అనేది. అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ అనేది చేసుకోండి. ఈ రివిజన్ చేసుకునేటప్పుడే మీరు యూనిట్ వైజ్ షార్ట్ నోట్స్ అనేది రాసుకోండి. ఓకేనా? ఈ షార్ట్ నోట్స్ అనేది మీకు ఎండింగ్లో ఉపయోగపడుతుంది. ఒక 10-15 డేస్ ఎగ్జామ్ ముందు మీరు ఈ షార్ట్ నోట్స్ అనేది చదవడం ద్వారా అన్ని టాపిక్స్ కూడా తక్కువ టైంలో మీరు చదవగలుగుతారు. కాబట్టి రివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు పీజీ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. పీజీ కానీ యూజీసీ నెట్ కానీ బుక్ అనేది ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత ప్రీవియస్ పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత మీరు ఇంపార్టెంట్ థియరీస్ కాన్సెప్ట్లన్నీ కూడా రివిజన్ చేసుకోవాలి. ఆ రివిజన్ చేసుకునే ప్రాసెస్లో మీరు యూనిట్ వైజ్ షార్ట్ నోట్స్ అనేది రాసుకోవాలి. ఓకేనా? సో ఈ రకంగా మీరు సబ్జెక్ట్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్టు బేసిక్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ప్రతి సబ్జెక్టు సంబంధించిన బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ సబ్జెక్ట్ అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. ఓకేనా? మీకు ఫస్ట్ అర్థమైతేనే మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అండ్ వాటికి సంబంధించినటువంటి డెమో టీచింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. అండ్ మీ సబ్జెక్టు సంబంధించినటువంటి కరెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకేనా? కొన్ని సైన్స్ సబ్జెక్టులు అనుకోండి, రీసెర్చ్ పబ్లికేషన్ సంబంధించి కూడా మీకు నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఓకే, కెమిస్ట్రీ రిలేటెడ్ రీసెర్చ్ పబ్లికేషన్స్ ఏంది, ఫిజిక్స్ రిలేటెడ్ ఏంది, అండ్ వాటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా మీకు తెలిసి ఉండాలి. ఇంపార్టెంట్ వెబ్సైట్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ పబ్లికేషన్స్ కానివ్వండి, ముఖ్యంగా మీ సబ్జెక్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రస్తుతం ఇండియాలో మీ సబ్జెక్ట్ రిలేటెడ్ రీసెర్చ్లు ఏ యూనివర్సిటీలో జరుగుతున్నాయి, వీటికి సంబంధించి అవగాహన కూడా మీకు ఉండి తీరాలన్నమాట. కాబట్టి రీసెర్చ్ పబ్లికేషన్స్ అనేవి తెలుసుకోండి. వాటికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి చదువుకోండి. వీటన్నిటి గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలన్నమాట. ఓకే, ముఖ్యంగా మీరు కాన్సెప్ట్ చదివేటప్పుడు MCQs కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఫస్ట్ కాన్సెప్ట్ చదవండి. పీజీకి సంబంధించి బుక్ అయినా కానీ, యూజీసీ నెట్ బుక్ అయినా కానీ ఫస్ట్ కాన్సెప్ట్ అనేది చదవండి. కాన్సెప్ట్ చదివిన తర్వాత దాని రిలేటెడ్ MCQs అనేది ప్రాక్టీస్ చేయండి. మీరు MCQs ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏవైతే రాంగ్ క్వశ్చన్స్ చేశారో దానికి సంబంధించినటువంటి నోట్స్ అనేది మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మీకు ఆల్రెడీ తెలుస్తుంది. మీరు ఒకసారి MCQ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏ క్వశ్చన్లు అయితే రాంగ్ అవుతాయో అవన్నీ మీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ రాంగ్ క్వశ్చన్ల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ముఖ్యంగా ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు స్టాండర్డ్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. క్వశ్చన్ ఏ స్టాండర్డ్లో అడుగుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ముఖ్యంగా మీరు యూజీసీ నెట్ సంబంధించినటువంటి లేటెస్ట్ పేపర్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే సిలబస్ అంతా కూడా యూజీసీ నెట్ సిలబసే ఉంటుంది కాబట్టి లేటెస్ట్ యూజీసీ నెట్ పేపర్స్ కనుక ప్రిపేర్ అవుతే మీకు ఎగ్జామ్ యొక్క స్టాండర్డ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. క్వశ్చన్ అనేది ఎంత డెప్త్ అడుగుతున్నారు అనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట.
అదేవిధంగా ఏబీ సెట్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత ప్రీవియస్ పేపర్స్ అండ్ మీరు ఆల్రెడీ చెప్పాను కదా, యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏవైతే పేపర్స్ ఉన్నాయో అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. మీరు ఎప్పుడైతే సబ్జెక్ట్ చదువుతున్నారో దాని రిలేటెడ్ ఏవైతే ఎంసీక్యూస్ ఉన్నాయో వెంటనే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎగ్జామ్ మీద అవగాహన అనేది పెరుగుతుంది. ఏం చదవాలి, ఏం చదవద్దు, ఎక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి, ఎక్కడి నుంచి తక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి, దాన్ని బట్టి మీరు ఒక స్ట్రాటజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. ఇంగ్లీష్ టర్మినాలజీ అనమాట. మీరు ముఖ్యంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ జాబ్స్ కానివ్వండి, అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టే లెక్చరర్ జాబ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపు ఇంగ్లీష్లోనే ఉంటాయి ఈ మధ్య. ఓకే. కాబట్టి ఇంగ్లీష్ టర్మినాలజీ మీద మీకు ఎక్కువ అవగాహన అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే ఇంటర్వ్యూలో మీకు ప్రాబ్లం అవుతుంది. ఇంటర్వ్యూలో ప్రొఫెసర్స్ అందరు కూడా దాదాపు మిమ్మల్ని ఇంగ్లీష్లోనే క్వశ్చన్ చేసే అవకాశం అనేది ఉంది. ఓకే. మీ సబ్జెక్టు రిలేటెడ్ ఇంగ్లీష్ టర్మినాలజీ మీద మీకు ఎక్కువ అవగాహన అనేది ఉండాలి. మీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏవైతే ఇంగ్లీష్ పదాలు ఉన్నాయో వాటి మీద పూర్తి అవగాహన అనేది ఉండాలన్నమాట. అండ్ వొకాబులరీ మీద, సబ్జెక్టు సంబంధించి వొకాబులరీ మీద కూడా మీకు స్ట్రాంగ్ ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లోనే ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో మీ సబ్జెక్ట్ అంతా కూడా ఇంగ్లీష్లో చదవడానికి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇంగ్లీష్లో డెమో టీచింగ్ ఇవ్వడానికి ప్రాక్టీస్ చేయండి. ఓకే. అంటే తెలుగులో కూడా అలో చేస్తారు. బట్ ఏంటంటే క్వశ్చన్లు అడగడం తెలుగులో అడుగుతారు, కానీ డెమో టీచింగ్ అయితే మాత్రం చాలా సబ్జెక్టులు మీరు ఇంగ్లీష్లోనే చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో డెమో టీచింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తుండాలి. ఓకే. అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ మళ్ళీ పడవు కాబట్టి డెఫినెట్లీ ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ దగ్గరే ప్రాబ్లం అవుతుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఇంటర్వ్యూ టైంలో మీరు కాన్ఫిడెంట్గా కమ్యూనికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఏవైతే సబ్జెక్ట్ ఉందో మీరు సింపుల్ వేలో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీరు ముందుగానే డెమో టీచింగ్స్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు సింపుల్ వేలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మీకు తెలుస్తుందన్నమాట. అండ్ ముఖ్యంగా బోర్డు వర్క్ ప్రాక్టీస్ అనేది కూడా ఉండాలన్నమాట. బోర్డు మీద రాయడం, తుడవడం అండ్ బోర్డు ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, సండే టైంలో కానివ్వండి, ఈవినింగ్ టైమ్స్లో కానివ్వండి, బోర్డు ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకేనా. ఫస్ట్ అయితే సబ్జెక్టు ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూకి సంబంధించి ప్రిపేర్ అవ్వండి. డెమో టీచింగ్ అనేది ఇంట్లోనే ప్రాక్టీస్ చేయండి. వన్స్ మీకు ఎప్పుడైతే రిటన్ టెస్ట్ అయిపోతుందో ఆ తర్వాత మీరు స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, ఈవినింగ్ టైం కానివ్వండి, సండే టైంలో కానివ్వండి, బోర్డు మీద రాయడం, రాసింది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ప్రాక్టీస్ చేయండి. బోర్డు ప్రాక్టీస్ కూడా మీకు ఉండాలన్నమాట. మీరు బోర్డు ప్రాక్టీస్ చేస్తే పీపీటీస్, డెమోస్ ఈజీగానే చెప్పగలుగుతారు. ఓకేనా. మీ సబ్జెక్ట్ రిలేటెడ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఆల్రెడీ పైన చెప్పాను కదా, వాటికి సంబంధించి కూడా మీకు డెఫినెట్లీ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. అండ్ ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, అండ్ మీకు క్వశ్చన్ పేపర్ అనేది నెట్ స్టాండర్డ్లో ఉంటుంది, యూజీసీ నెట్ స్టాండర్డ్లో ఉంటుంది. అండ్ యూజీసీ సంబంధించినటువంటి రూల్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఇంటర్వ్యూ టైంలో మిమ్మల్ని యూజీసీ రూల్స్ కూడా అడిగే అవకాశం అనేది ఉంది. యూజీసీ సంబంధించి ఏం రూల్స్ ఉంటాయి, యూనివర్సిటీకి సంబంధించి ఏం రూల్స్ ఉంటాయి, ప్రాసెస్ సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏంటి, వీటికి సంబంధించి కూడా క్వశ్చన్లు అనేవి అడగవచ్చు. అండ్ సబ్జెక్టు, ఇంటర్వ్యూ అండ్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్. రిటన్ టెస్ట్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్వ్యూ టైంలో మీ డెమో టీచింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మిమ్మల్ని ఏ సబ్జెక్ట్ నుంచి అయినా సరే డెమో ఇవ్వమని అడగొచ్చు. కాబట్టి ముఖ్యంగా బేసిక్స్ అనేవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ మీకు బేసిక్ సబ్జెక్టులు అడుగుతారనమాట డెమో ఇవ్వమని. అవి ఇచ్చిన తర్వాత మిమ్మల్ని డెప్త్ సబ్జెక్టులు అడుగుతారు. ఓకే. కాబట్టి మీరు బేసిక్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. అవి టీచింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకే. అండ్ మీకు ఎగ్జామ్ అనేది నెట్ లెవెల్లో ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది యూనివర్సిటీ లెవెల్లో ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే. యూనివర్సిటీ లెవెల్ అంటే రీసెర్చ్లు జరుగుతాయి కాబట్టి యూనివర్సిటీలో, కాబట్టి మిమ్మల్ని ఎంత డెప్త్గా క్వశ్చన్లు అడుగుతారనేది ఒకసారి ఊహించుకోండి. ఓకే. ఇదనమాట మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ సంబంధించినటువంటి టిప్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.